కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ టుమారో. చాలా ఈగర్లీ వెయిటింగ్. ట్రైలర్ చూశాను. ఫిలింఫేర్ అవార్డు రావాలని కోరుకున్నాను. సాయి కుమార్ గారిది. నా బెస్ట్ షార్ట్స్ వెనకాల పెడుతున్నాను. ఇవి నాకు ఎందుకో చాలా ప్రామిసింగ్ అనిపిస్తుంది. చాలా మామూలుగా ఇప్పుడు శేఖర్ కమ్మ గారి సినిమాలు ఉంటాయి. నాకెందుకో శేఖర్ కమ్మ గారు అంటే అబ్రాడ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇదే ప్యూర్ తెలుగు స్లాంగ్లో ఉంది. కానీ అంటే సపరేట్ మన ఇంట్లో హైదరాబాద్లో గల్లీలలో ఊర్లో అలాగ 11 మంది క్రియేట్ చేసి రచ్చ చేసే వాళ్ళ ఫెయిల్యూర్స్ కానీ సక్సెస్ కానీ ఆ ఏజ్లో నాకు అది చాలా క్లియర్గా కనబడింది. యూత్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు మంచిగా ట్రైలర్లో అనిపించిన షార్ట్స్ చూపించాను కదా. ఇంకొన్ని షార్ట్స్ కూడా ఉన్నాయి, డ్రోన్ షార్ట్స్ లాగా. అవి ఏంటంటే ప్రామిసింగ్ ఉన్నాయి. మంచి క్లారిటీతో ఏమంటారు, అది చాలా క్లారిటీతో తీసినట్టు అనిపించింది. అండ్ కమిటీ కుర్రాళ్ళు మెయిన్గా ఇంకోటి, నాకు నిహారిక గారిది ప్రొడ్యూసింగ్ చేశారన్నప్పటి నుంచి శేఖర్ కమల గారే అన్నారు అప్పుడు. ఇప్పుడు అందులో ఈవిడ వచ్చారు. పైగా ఇది మెగా ఫ్యామిలీకి ఈ సంవత్సరం కూడా బాగుంది. సక్సెస్ అవ్వాలని అనిపిస్తుంది అనుకుంటున్నాను, అవ్వాలనుకుంటున్నాను. ఒక్క ట్రిగర్ పాయింట్ అయినా సరే 11 మందిలో ఒకటి క్రియేట్ చేయగలరంటే చాలా హ్యూజ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో, ఎవరికి ఎప్పుడు కనెక్ట్ అవుతుందో కూడా తెలియదు. అంత న్యాచురల్గా, అంత రియాలిటీకి దగ్గరగా ఉంది సినిమా. నేను ఒకటి మిస్టేక్ ఏంటంటే, కొంచెం వెబ్ సిరీస్ తీశారు కదా, ఈ షార్ట్ ఫిల్మ్ ఫ్లేవర్ లాగా కనబడింది. కానీ అది ఫ్యూచర్ ఫిల్మ్కి ఎంత అడాప్ట్ చేసుకుంటారు అనేది బిగ్గెస్ట్ టాస్క్. ఆ సక్సెస్ అవ్వాలి. ఈ టాస్క్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. రిలీజ్ అయిన తర్వాత కూడా చూస్తాను, రివ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.